కీర్తన గ్రంథము 20వ కీర్తన 1 నుండి 10 వరకు చదువుతుంది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఆపత్కాలమందు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొను గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషేక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. యెహోవా తన అభిషిక్తుని రక్షించును నాకెప్పుడు తెలియను. రక్షణాత్మకమైన తన దక్షిణ హస్త బలము చూపును. దక్షిణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. ప్రమాణ వాక్యముగా 7వ వచనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అతిశయపడుదుము. ప్రమాణం చేసుకుందాం. ప్రభువైన మా దేవా, ప్రభువైన మా దేవ, లోక సంబంధమైన వాటిని బట్టి లోక సంబంధమైన వాటిని బట్టి ఎప్పుడూ అతిశయపడమని నీ నామమును బట్టి నీ నామమును బట్టి నీవిచ్చే రక్షణను బట్టి విజయమును బట్టి మేము అతిశయపడుదుమని ప్రమాణము చేయుచున్నాము. మహాపరిశుద్ధుడైన మా దేవా, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, ఈ రోజున మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. హిజ్కియా ఏమాత్రము తాను కలిగి ఉన్న అధికారాన్ని బట్టి అతిశయపడలేదు. ప్రజలకు తన గొప్పలు చెప్పలేదు. దేవుని యొక్క నామముని నేను గణపరుస్తాను, దేవుని మందిరాన్ని నేను శుభ్రం చేస్తాను, ప్రజలను దేవుని వైపుగా నడిపిస్తాను అని ఆత్మ సంబంధంగా నడుచుకున్నటువంటి హిజ్కియా జీవితాన్ని మాకు చూపించినట్టు నీకు స్తోత్రాలు. కానీ ఈ రోజున వాక్యంలో కూడా, ప్రమాణ వాక్యంలో కూడా మీరు మాకు ఇచ్చిన అదే విషయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే, లోక సంబంధులు వారు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయపడతారు. కానీ మేము ఆత్మ సంబంధులుగా ఈ లోకంలో మేము కలిగి ఉన్న దేనిని బట్టి మేము అతిశయించడం లేదు. ప్రభువా, రథములను బట్టి కాదు, గుర్రములను బట్టి కాదు, వాహనములను బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, పేరును బట్టి కాదు, విద్యను బట్టి కాదు, జ్ఞానమును బట్టి కాదు. ప్రభువా, వాటన్నిటినీ మాకు ఇచ్చిన మా దేవుడు నిన్ను బట్టి మేము అతిశయిస్తూ ఉన్నాం. తండ్రి, నీ సన్నిధిలో తండ్రి మేము చక్కటి ప్రమాణం చేస్తూ ఉన్నాం. తండ్రి, మేము కలిగి ఉన్న ఏ గొప్ప విషయాన్ని బట్టి మేము అతిశయపడమని, మా దేవుడమైన నిన్ను బట్టి, నీ నామాన్ని బట్టి మేము అతిశయపడతామని ఒక చక్కటి ప్రమాణము నీ వాక్యములో నుండి మేము చేసి ఉండగా మమ్మల్ని ఆశీర్వదించండి. తండ్రి, ఎట్టి పరిస్థితుల్లో మేము లోక సంబంధంలోనే ప్రవర్తించకుండా
ఆత్మ సముద్రుల వలె మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా ప్రవర్తించడం మాకు సహాయం దయచేయండి. ఎంతవరకు మాకు తోడుగా ఉన్న ప్రభువా నీకు స్తోత్రాలు. మీరు మాకు సహాయం దయచేశారు. నీకు వందనాలు తండ్రి. మీద కూడా ఆరాధనలో మాకు తోడుగా ఉండి మీరు నడిపించండి, సహాయం దయచేయండి. తండ్రితో ప్రభువా నిలబడబోతున్నటువంటి మీ సేవకులను మీరు నిలవబెట్టుకునండి. వారి ద్వారా చక్కటి విషయాలు మాకు తెలియపరచండి. ఆత్మ సంబంధంగా మమ్మల్ని బలపరచండి, సంఘాన్ని బలపరచండి. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజున నీ మందిరంలో మేము ఉన్నాం తండ్రి. ఈ మాసంలో మొట్టమొదటి రోజు 1వ తారీఖున తండ్రిలో ప్రభువ మొదటి ఆదివారంలో తండ్రిలో మేము ఇక్కడ సన్నిధిలో గెలిచి తండ్రికి ఆరాధించుకుంటూ ఉన్నాము. ఈ రోజున ప్రథమ స్థానంలో ఇవ్వడానికి మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రులుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇంకా మా మధ్య చాలా మంది తండ్రి ఉండాలి తండ్రి. ఎందుచేత వారు రాలేకపోతున్నారు తండ్రి, ఎందుచేత నా మందిరానికి దూరం అయిపోతున్నారు, వారి కోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ప్రోత్సహిస్తూ ఉన్నాం తండ్రి. వారి హృదయంలో మీ వైపుగా ఆకర్షించండి తండ్రి. మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారు కోల్పోకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తితో విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని ఆలోచించాలి, ఈరోజు దేవుడిని స్థుతించుకోవాలి అనే ఆకాంక్షతో మందిరానికి బరువున వచ్చే అనుభవాల్లోనికి తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి. మీరు కోరుకుని వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. సంఘం అందరినీ దీవించండి. గుడి వారందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి. అందరినీ కూడా మీ ఏర్పాట్లో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అందరిలో కూడా మీరేమో సహాయం దయచేసి మమ్మల్ని దీవించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆమేన్.